She's a devil. గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా సీజన్ 2. ఎంత సంపాదించినా ఎంత పేరు వచ్చినా సింపుల్ గా ఉండే మనుషులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన మనుషులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ అలీతో సరదాగా సీజన్ 2. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా సీజన్ 2. మరి ఈరోజు తను చాలా సౌమ్యుడు, డాక్టర్ అవుదామని ఒక కంట్రీ వెళ్ళి, లేదు మన బాడీకి సూట్ కాదు అని ఒక డైరెక్టర్ ఆయన్ని చూసి హీరో అవుతావా అనగానే ఎస్ అవుతాను అన్నాడు. తను ఆ సినిమా చేసిన తర్వాత అంతగా సక్సెస్ కాకపోవడం వల్ల విలన్గా చేస్తావా అని ఇంకో డైరెక్టర్ వచ్చి అడగగానే ఎస్ చేస్తాను అని ఒప్పుకొని విలన్గా పేరు తెచ్చుకొని మళ్ళీ విలన్ నుంచి హీరోగా మారి దాదాపు నాకు తెలిసి ఇప్పటికి ఒక 50 చిత్రాల పైన యాక్ట్ చేసి ఉంటాడు. ఎవరు మరి విలన్గా చేసిన హీరోగా చేసిన హీరో అనుకుంటున్నారా? ఎస్, తను ఎవరో కాదు, పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఈయన విలనిజానికి ప్రేక్షకులు సిటీ మార్లు వేస్తే హీరోయిజానికి కలెక్షన్ల వర్షం కురిపించారు. లౌక్యం బాగా తెలిసిన 6 అడుగుల బుల్లెట్ లాంటి ఈ కుర్రాడు పాత్ర కోసం ఎలాంటి సాహసమైనా చేస్తూ పక్కా కమర్షియల్ హిట్లు అందుకుంటూ ఇప్పుడు భీమాగా, చాలా ధీమాగా తన కెరియర్ విషయాలను మనతో పంచుకోవడానికి వచ్చేస్తోన్న ఈ 6 ఫీట్ కటౌట్ కుర్రాడు, చూడచక్కని చిన్నోడు మన తొట్టెంపూడి గోపీచంద్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది అలీతో సరదాగా సీజన్ 2. వెల్కమ్ టు అలీతో సరదాగా సీజన్ 2. భీమ్చంద్ అదే గోపీచంద్ గోపీచంద్ ఇప్పుడు భీమ్చంద్ అవుతున్నాడు త్వరలో. కానీ నేను చూశాను, అది చాలా బాగా నచ్చింది. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ 13 years తర్వాత మళ్ళీ ఖాకీ డ్రెస్ వేసావు. అవును, కానీ ఈ కటౌట్ ఖాకీ డ్రెస్ వేస్తే అవతలోడికి గ్యారంటీ. నీకు చెప్తున్నాను కదా, ఏంట్రా అంటే ఉండండి సార్ కొద్దిగా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే లుక్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంది. భీమా అనే టైటిల్ అంటే కటౌట్ చూసి పెట్టారా, లేకపోతే సినిమా క్యారెక్టర్ని చూసి పెట్టారా? సినిమా క్యారెక్టర్ తను రాసుకునేటప్పుడే భీమా అని చెప్పి రాసుకుంటా ఉన్నాడు. షూటింగ్ అప్పుడు సార్ ఇట్లా భీమా అని రాసుకున్నా, టైటిల్ ఇదే బాగుంది కదా అన్న. లేదు సార్ ఇంకా వేరే అన్నా, లేదు చాలా బాగుంది, పవర్ఫుల్ ఉంది, దీంట్లో పవర్నెస్ ఉంది, ఇదే పెడదాం అంటే అప్పుడు దాన్ని ఆయన ఇంకా మామూలుగా భీమా అంటే దాన్ని భీమా అని పెట్టి ఓకే, అట్లా ఆ టైటిల్ కూడా ఫామ్ అయింది అనమాట. ఎండ్ ఆఫ్ ది డే అంటే తను నాకు చెప్పింది అంటే తను ఎక్కువ దీంట్లో తెలియని ఒకంటే సినిమా స్టార్టింగే శివుడి మీద స్టార్ట్ అయ్యింది, ఎండింగ్ కూడా శివుడి మీద ఎండ్ అవుతుంది. అంటే చిన్న శివతత్వం దాని ఉందన్నమాట, చిన్న పాయింట్. భీమా అంటే శివుడి కూడా ఇంకో పేరు భీమా అని చెప్పి పెడుతున్నాను. బట్ పర్ఫెక్ట్గా ఉంది కదా, ఇంకేముంది, చాలా పవర్ఫుల్ నేమ్ అది, దానికి వెళ్దాం అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది. సో ఈ మధ్యకాలం కార్తికేయ అవ్వచ్చు, హనుమాన్ అవ్వచ్చు, సో ఇలాగా పురాణం నుంచి తీసుకొని కథల్ని ఇన్స్పిరేషన్ తోటి తయారు చేసి, సో ఈ కథలో హీరో సో ఎక్కడి నుంచో రావటం, తను ఆ నేమ్ పెట్టుకోవటం, గాడ్ నేమ్ పెట్టుకోవటం. సో ఏంటంటే పోలీస్ ఏంటి దీంట్లో బేసిక్ కథ వచ్చేసి తను చెప్పే మీ ట్రైలర్లో చూసినట్టే పరశురామ క్షేత్రం అట్లాంటి ప్లేస్లో జరుగుతున్న కథ అనమాట. సేమ్ రెగ్యులర్ పోలీస్ లాగా, అంటే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రావటం అట్లా వెళ్తుంది. బట్ దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే తను చెప్పిన స్క్రీన్ ప్లే నచ్చింది. చాలా రివర్స్ స్క్రీన్ ప్లే చాలా బాగా వెళ్ళాడు.
ఓకే. ప్లస్ ఇంకోటి ఏదైతే సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉందో దీంట్లో, అంటే రెగ్యులర్ పోలీస్ సినిమా కాకుండా ఒక సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్, అది నేను ఇప్పుడు దాకా చేయలేదు. అది నాకు విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. అది నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట. ఈరోజు ఆడియన్స్ కూడా డెఫినెట్గా బాగా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ చూసిన వాళ్ళు కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. ట్రైలర్ కి సినిమాకి ఏమాత్రం తగ్గదు, ఆ రేంజ్ లో ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్లో వెళ్ళి కూర్చుంటే అరే డైరెక్టర్ భలే తీసాడు, మా గోపి కూడా అద్భుతంగా చేశాడు అనేది గ్యారంటీగా అదైతే కన్ఫామ్గా కనిపిస్తుంది. నాకైతే నచ్చింది. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలి. గతంలో గోపికి ఎంత పెద్ద హిట్లు వచ్చినాయో మళ్ళీ ఈ 24లో పెద్ద హిట్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గోపి. ఎందుకంటే మన జర్నీ ఇప్పటి నుంచి కాదు, దాదాపు చెన్నై నుంచి. సో అన్నతోటి, నీతోటి, నాన్నగారితోటి, తర్వాత మన తొలి వలుపు, సో అక్కడి నుంచి అండ్ లాస్ట్ రాంబాణం దాకా మనం జర్నీ చేసాం. సో ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. ఇద్దరు అబ్బాయిలు ఏం చేస్తున్నారు? ఆల్మోస్ట్ పెద్దోడికి 10 years వచ్చేసినాయి, ఓకే. చిన్నోడికి 5 years. ఓకే. గోళ్ళు ఎక్కువైనాయి. ఓకే. ఆల్మోస్ట్ నీ సక్సెస్కి టాప్ పిల్లర్, మెయిన్ పిల్లర్ తేజ, డైరెక్టర్ తేజ గారు. ఫస్ట్ బ్రేక్ వచ్చింది జేఎం నుంచి, అక్కడి నుంచి ఆ పేరు ఇదంతా. అంటే తేజ నీకు ఫోన్ చేసి నేను నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాను అంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంటే ఏంటి? లేదు అట్లా లేదు. ఆ రోజు క్లారిఫై చేసి. అవునా? క్లారిఫై చేసాను. ఏంటది అసలు? లేదు చేస్తానని చెప్పాను, డెఫినెట్గా చేస్తానని చెప్పాను. బేసిక్లీ ఏంటంటే బట్ ఆ కథ వచ్చేసి నాకు, నేను మొయ్యలేనండి ఆ కథని. అది లేడీ ఓరియంటెడ్ అనమాట, కొంచెం ఎక్కువ లేడీ ఇంపార్టెన్స్ ఉంది కథ. అది నేను ఒక్కడిని, అంటే మామూలు చిన్న అమ్మాయిని పెట్టి కొత్త అమ్మాయిని పెడితే కష్టం అవుతుంది. అది నేను ఫుల్ క్యారీ తీసుకెళ్ళి, ఇప్పుడు నా మీద వెళ్తుంది అనుకోండి స్టోరీ, నేను క్యారీ చేసుకెళ్ళను. కొత్త అమ్మాయిని పెట్టేదంటే కష్టం. ఒక ఇంపార్టెంట్ అమ్మాయి, ఒక నోటెడ్ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పేసి అని తర్వాత చెప్పాను అనమాట. ఆయన కూడా కన్విన్స్ అయ్యారు, కరెక్ట్ అని చెప్పింది గోపి. చెప్పడం తప్పు లేదు, కానీ ఇలా మొహమాటానికి పోయి నేను తప్పు చేశాను అని అనుకున్నావు చాలా సార్లు. అవును, అట్లా జరిగినాయి. మొహమాటం వల్ల కొన్ని సినిమాలు చేశాను, బట్ ఎండ్ ఆఫ్ ది లాస్ నేనయ్యాను. ఓకే. అందుకని ఇప్పుడు ఆ మొహమాటాలు అన్నీ లేకుండా తీసుకెళ్ళి వదిలే, కరెక్ట్గా బాగుంటే నచ్చితే చేయటం, లేదంటే మొహమాటం లేకుండా ముఖమే చెప్పేయటం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నేను సఫర్ అవుతున్నా. ఎండ్ ఆఫ్ ది కరెక్ట్. సో మొహమాటానికి మొత్తానికి తగ్గించేసుకున్నాను అనమాట. అవును, నో మొహమాటమ్స్ కదా. గుడ్స్ యూ కమ్స్, అదర్వైజ్ గోస్, డోంట్ కాల్స్. అంటే జనరల్గా గోపీచంద్ అనగానే సినిమాలో అమ్మ వస్తుంది లాస్ట్ యాక్షన్. అట్టగా చాలా సినిమాలు, రణం, యజ్ఞం, శంఖం, లౌక్యం, శౌర్యం, తర్వాత సాహసం, పంతం. అమ్మయ్య 8 అయిపోయినాయి, ఇంకో 2 చేస్తే ముచ్చటగా 10 అయిపోతాయేమో అనుకుంటున్నాను. అట్లా సెట్ అయినాయి మొత్తం. సో ఈ సినిమా తోటి ఆ సున్నా సెంటిమెంట్ గా పక్కన పెట్టినట్టు. సెంటిమెంట్ ఏం లేదండి, అట్లా సెట్ అయినాయి. అది భీమా టోటలీ డిఫరెంట్. అది మంచిదైంది, భీమా అని పెట్టాడు, భీమం అని పెట్టుకుంటూ. ఆ సెంటిమెంట్ నాకు లేదు, బేసిక్లీ లేదు, అంతే. అలా కుదిరినాయి అంతే. ఓకే. భీమా ఇది అయిపోయింది. నెక్స్ట్ శ్రీను వైట్ల గారితో సినిమా చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ 30% సినిమా అయింది, అది జరుగుతూ ఉంది అనమాట. సాంగ్స్ కూడా ఎక్కడ అవుట్డోర్ చేసాం. దానికి ఏమైనా టైటిల్ అనుకున్నారా? దానికైనా అనుకుంటున్నారు, ఇంకా పెట్టలేదు. అది ఎలా ఉంటుంది జోనర్? అది టోటలీ శ్రీను వైట్ల గారి స్టైల్, ఆయన స్టైల్, యాక్షన్ తో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాకి సంబంధించింది, భీమాకి సంబంధించింది ఈ ఘట్టం చేస్తున్నప్పుడు అరే ఇది కొద్ది కష్టంగా ఉంది, దీన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలరా అనే ఘట్టం ఏముంది దీంట్లో? అంటే యాక్సెప్ట్ చేస్తారు, నన్ను కొత్తగా ఏమీ చేయలేదు. అంటే ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అట్ ప్రజెంట్ ఏది చూస్తున్నా ఆ ఇదే ఉంది, అవేగా ఏం వెళ్ళలేదు. డెఫినెట్గా ఆడియన్స్కి ప్రతిదీ నచ్చుతుంది. బట్ షూటింగ్లో అయితే కష్టపడిన ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అంటే మామూలుగా తన డైరెక్టర్ చెప్పినప్పుడు ఒక ఫారెస్ట్ ఎపిసోడ్ ఉందన్నమాట, యాక్షన్ ఎపిసోడ్. ఆల్మోస్ట్ ఒక 16 days చేశాం. అబ్బా, నైట్ ఎఫెక్ట్, ఫారెస్ట్ అని చెప్పినప్పుడు చాలా బాగుండింది, అదిరిపోతుంది అన్న. కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ టైం ఫారెస్ట్ లో షూటింగ్ కూడా నేను చేయలేదు. ఎక్కడ చేశారు అది? రంపచోడవరంలో, మారేడుపల్లి ఆ సైడ్ చేసాం. చాలా డీప్ అది, చాలా డీప్ అది. దాంట్లో మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు. వెళ్ళిన ఫస్ట్ డే ఫుల్ వర్షం, నల్ల తేళ్ళు వస్తున్నాయి. అబ్బో, సరే ఏంటిది చేయగలమా షూటింగ్ అని. బట్ కంటిన్యూ అంటే బిక్కు అనుకుంటానే చేసాం మొత్తం షూటింగ్. ఆల్మోస్ట్ ఆ ఫారెస్ట్ లోనే 12 days చేసాం. బట్ వెరీ రిస్కీ షూట్. ప్లస్ దాంట్లో మళ్ళీ ఒక పార్ట్ లో ఒక వాటర్ లో ఫైట్ ఉందన్నమాట. అక్కడ చేసేట మొత్తం ఫైట్ అంతా అయిపోయింది, బయటకు వచ్చాం అందరం. డైరెక్టర్, కెమెరామ్యాన్ చూసారు, దాంట్లో ఒక 2 పాములు ఉన్నాయి.
వాళ్ళు మేమంతా దిగేసినా చూశారు, మళ్ళీ ఇప్పుడు చెప్తే అందరూ ప్యానిక్ అయిపోతారని చెప్పలేదు. మొత్తం అంతా అయిపోయి బయటకు వచ్చిందా సార్ మీరు పక్క పిలిచి లోపల 2 పాములు ఉన్నాయి సార్. ఏం ముందు చెప్పచ్చు కదా, పిల్లలు ఉన్నారు అంటే అది షూటింగ్ బట్ ఇట్స్ వెరీ రిస్కీ, వెరీ టఫ్ అనమాట. అంటే మార్నింగ్ టైం అంటే మనకేమైనా కనిపిస్తుంది, అయినా ఆ టైంకి రావు. నైట్ టైం అసలు ఏమీ తెలియట్లేదు, సౌండ్ ఒకటి, అంతే. చాలా రిస్క్ అనిపించింది. దాని తర్వాత అమ్మో స్వామి మళ్ళీ వద్దు ఇట్లాంటిది. అంటే టైటిల్ భీమా కదా, అందుకోసం వాటికి కూడా తెలిసిపోయి రావట్లేదు. కానీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, ఆ ఎపిసోడ్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, నేను ఒకటి విన్నాను, ఒకటి రష్యాలో చదువుకున్న రోజుల్లో ఎవరు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అనుకుంటా, ఎంజాయ్ చేశాక మళ్ళీ నువ్వు ఆ కిక్ లో నుంచి బయటికి రావడానికి 1 రోజులు పట్టిందంటే ఏంటిది? మామూలుగా నాకు డ్రింకింగ్ అలవాట్లేదు. ఆ బర్త్డే రోజు నా చేత కలిపేసి తాగిచ్చేసారు ఫుల్గా, తెలియలే. అప్పుడు ఒక స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక తెలియదు, ఇంకా ఆటోమేటిక్ నెక్స్ట్ డే 2 days పట్టింది నాకు ఆ వామిటింగ్ కంటిన్యూస్గా అవుతానే ఉంది. దాని తర్వాత అడిగాను, అంటే ఇప్పుడు నాతో పాటు మాదల రంగారావు గారు రవి వాళ్ళతోనే ఉండేవాడు నేను. సీనియర్, చాలా సీనియర్. వాళ్ళ చిన్న అబ్బాయి సుధాకర్ అని చెప్పి తను నాకు కొంచెం సీనియర్, వాళ్ళతోనే ఉండేవాడిని. వాళ్ళు తెలియకుండా చేస్తారు అట్లా. దాంతో 2 రోజులు అన్యాయం, మళ్ళీ చెయ్యొద్దు ఇట్లా, నా వల్ల కాదు. కంటిన్యూస్ గా అంటే కంటిన్యూ కక్కుతూనే ఉన్నాను అనమాట. ఆ హ్యాంగ్ ఓవర్ అది నాకు అర్థం కాలే అసలు ఏంటని. అసలు ఎక్కడ వద్దు స్వామి నాకు. మళ్ళీ ఏం చదివావు అక్కడ రష్యాలో? అక్కడ నేను ఇంజనీరింగ్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. రష్యా లాంగ్వేజ్ వచ్చు కదా? వచ్చు, కానీ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది. కాదు, మామూలుగా గుర్తుంటది కదా? గుర్తుంది. మీరు ఎలా ఉన్నారు అంటానికి రష్యాలో ఏమన్నాలి? ఓషన్ క్రసివ్ అంటే చాలా అందంగా ఉన్నారని అర్థం. ఓహో, ముందు అది నేర్చుకున్నావా? నేర్చుకుంటాం కదా. ఏదైనా బిస్కెట్ చదివా అక్కడికి? ఏమన్నా ఓసిని కసదియా ఏంటి? ఓసిన్ క్రసివి, ఓసి క్రసివి, యా లూబ్లు తిబ్బే అంటే ఐ లవ్ యూ. ఓహో, ఐ లవ్ యూ ఇవన్నీ ఫస్ట్ నేర్చుకుంటాం కదా. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మర్చిపోయాను చాలా. దాంతో పాటు బూతులు కూడా నేర్చుకున్నాం. వచ్చి ఉన్నాయి కొంతమంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడుతుంటే అలవాటు అవుతుంది. ఓకే, ఫస్ట్ ఐ లవ్ యూ ఎవరికి చెప్పావు? చెప్పలేదు. పర్లా, రేష్మా ఏం అనుకోదు, మెహూనా. ఓకే, ఫస్ట్ రేష్మా తోటి నీ పెళ్లి ఖాయమైంది అనగా నీకు గిఫ్ట్ ఇచ్చింది తను, నీకు గుర్తుందా లేదా? గుర్తుంది. ఏది టక్ అని చెప్పు. టీషర్ట్. దాంతో పాటు చెప్పాలి. కార్డు. ఏం కార్డు అది? కార్డు, గిఫ్ట్ కార్డు. అది ఏం కార్డు? దానికి ఏదో పేరు ఉంటుంది కదా, గ్రీటింగ్ కార్డు. ఏముంది దాంట్లో? మ్యాటర్ ఇప్పుడు చెప్పినా అంటే ఇందాక చెప్పావు నువ్వు ఎంతో అందంగా ఉన్నావని. సో అట్టగా అందులో ఏముంటుంది? యూ లుకింగ్ హ్యాండ్సమ్, 6 అడుగులు బుల్లెట్, ఇలాగేదన్నా. ఓకే, డెఫినెట్గా గోపీది అరేంజ్డ్ మ్యారేజ్. మన హీరో శ్రీకాంత్ గారి సొంత మేనగోడలు, అక్క కూతురు. అండ్ తను అసలు షూటింగు, ఇల్లు, ఫ్యామిలీ ఇది తప్ప వేరే గోల్ ఉండదు. షూటింగ్ చేసామా, ఇంటికి వెళ్ళిపోయామా, వాడేంటి వీడేంటి, ఇదిగోండి ఇగో ఈ పాపే వెనకాల ఊహ. సో ఎలా వచ్చింది సంబంధం? నేను మామూలుగా బయట తర్వాత చలపతిరావు గారు అని చలపతిరావు అంకులే. నేను ఇట్లా అనుకొని చూస్తున్నప్పుడు చెప్తే లేదురా నేను మాట్లాడతాను అంటే, నేను ఒక చోట ఫోటో చూశాను. ఓకే, ఫోటో చూసి ఇట్లా శ్రీకాంత్ గారు నాకు బాగా అంత ముందు మామూలుగా షూటింగ్లో తెలిసి తప్పితే ఇట్లా అడగడం బాగుండదు కదా. అందుకని చలపతిరావు బాబు నాతో ఉంటే నేను చలపతిరావు ఫోన్ చేసి ఇట్లా చూశాను అంకుల్, ఒకసారి ఉండరా నేను మాట్లాడతాను అని చెప్పి అదే మొత్తం వెళ్తాం జరిగింది. ఇప్పుడు భీమాలో ఒక గెత్త మీద నువ్వు వస్తున్నావు. అవును, నువ్వు పెంచుకున్న సొంత గెత్త అది కాదు. జనరల్ గా పోలీసులు బుల్లెట్ల మీద, జీపుల మీద వస్తారు, నువ్వేంటి గెత్త మీద వచ్చావు? డైరెక్ట్ ఫస్ట్ కట్ చెప్పినప్పుడు అదేంటి ఒంగోలు గెత్తేనది అంటే తన్ని అది చెన్నై నుంచి తీసుకొచ్చారు. అదిగో చెన్నై నుంచి తీసుకొచ్చారు. అది చాలా ఫెరిషియస్ గా ఉంది, చాలా ఫెరిషియస్ గా ఉంది. తనకి డైరెక్ట్ వెరీ పర్టికులర్ అబౌట్ హంప్ ఉంది చూసా, అది బాగా ఉండాలి, అది మ్యాసివ్ గా ఉండాలి అని చెప్పేసి అది చెప్పిన. నేను అప్పుడు 2-3 సార్లు అడిగాను, హర్ష నీకు నిజంగా కావాలా, ఇప్పుడు వేరే దాని మీద కూడా రావచ్చు కదా, ఎందుకు దాని మీద రా? లేదు సార్, నేను అట్లా విజువలైజ్ చేస్తున్నాను సార్, చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది సార్. కొత్తగా ఉంటుంది కానీ ఇప్పుడు సీజీలు వచ్చినాయి, సీజీలు చేసాను. లేదు సార్, ఆ ఒరిజినల్ ఫీల్ ఉండదు సార్. ఓకే, అటు ఇటు పట్టుకొచ్చి చెన్నై నుంచి తీసుకొచ్చారు. దానికి మళ్ళీ చాలా ఖర్చు. అవునవును, అది మొత్తం తీసుకొచ్చి దానికి ఒక వెహికల్, దానికి ఫుడ్, అవును మనుషులు ఒకళ్ళిద్దరు కాదు 5-6 మంది పట్టుకోవడానికి. అవునవును, ఫస్ట్ డే వెళ్ళగానే దగ్గరికి వెళ్ళి అని నువ్వు చెప్పాల్సింది కదా ఒంగోలు ఎక్కడ అని చెప్పి.
దాని తర్వాత వన్ డే ఫుల్ దాంతోనే పక్కనే తిరుగుతా, దాన్ని సవర్ తీస్తూ, అవును. దానికి ఫుడ్ పెడుతూ, అంటే దానికి టచ్ తెలిస్తే గానీ దాని దగ్గర రానిలేదు. దాంతో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓ కామ్గా ఉన్నప్పుడు అప్పుడు స్లోగా దాని మీదకి ఎక్కాను అనమాట. ఎక్కినప్పుడు ఒక 3-4 days షూటింగ్ చేశాను దాని మీద. అదేమీ చేయలేదు పాపం. మళ్ళీ వెళ్ళేటప్పుడు దాన్ని దండం పెట్టి థ్యాంక్ యూ. ఎన్నో పని చేశారు దాంతో? ఆల్మోస్ట్ 4 days చేశాను. 4 days. పూరి జగన్నాథ్ చేతిలో పడ్డ ప్రతి హీరో మినిమం బాడీ లుక్ అయినా మారుతుంది, లేదంటే బాడీ లాంగ్వేజ్ అయినా మారుతుంది. కానీ నీ విషయంలో గోలీమార్ సినిమాలో బాడీ అండ్ బాడీ లాంగ్వేజ్ రెండు మారలా. కారణం ఏంటి? అంటే క్యారెక్టర్ నేను ఇలాగే, నేను ఇంతే అంటే ఆ క్యారెక్టర్ నాకు ఆయన ఏం చెప్పలే. బేసిక్గా నేను ఎక్స్పెక్ట్ చేశా. బట్ పూరి గారితో నేను అప్పుడు స్టోరీ చెప్పిన తర్వాత బాగా నచ్చింది. షూటింగ్కి వెళ్ళినాం. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఆయన ఏమైనా చెప్తారేమో, ఆయన దగ్గర నుంచి లాగుదామని. ఓకే గోపి ఓకే అన్నట్టు నేను చెప్తుంటే సరే ఏమన్నా చేంజ్ లేదు బాగుంది గో అడ్. ఆయన ఏం చెప్పలా నాకు. ఓకే మామూలుగా ఐ క్యాన్ సీ, ఎందుకంటే కొంతమంది హీరోస్ చేసిన దాంట్లో ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది అక్కడ తెలియకుండా. నేను ఓపెన్గా ఆయన దగ్గర చెప్పాను, ఒక ఆరగెన్స్ ఉండేది సార్ మీ దాంట్లో, ఆ డైలాగ్స్ చెప్పే దాంట్లో. అది యూత్ బాగా నచ్చుతుంది. మేబీ ఆ డైలాగ్ రైటింగ్లో అది ఉంటుంటుంది, బట్ బాడీ లాంగ్వేజ్ నాకు గోలీమార్లో మేబీ ఆయనకి నేను చేసింది నచ్చేసింది. అది ఇదే కంటిన్యూ చేసే గోపి బాగుందన్నారు, ఇంకా అట్లా కంటిన్యూ చేశాను అనమాట. అంటే ఇప్పుడు డెఫినెట్గా ఇది సక్సెస్ సాధిస్తుంది మనకు ఒకటి అనుకుంటాం. అవును. ఆ టైంలో రిలీజ్ అయిన తర్వాత మనం అనుకున్న సక్సెస్ సాధించలేదే అనుకునే ఒక 3 సినిమాలు ఏ సినిమాలు చెప్తావు? అంటే నేను అనుకున్న రేంజ్కి రాందనే నాకు బాగా నచ్చిన సినిమా ఒక్కడున్నాడు. ఒక్కడున్నాడు చాలా మంచి సినిమా, వెరీ గుడ్ కాన్సెప్ట్, బ్లడ్ గ్రూప్ మంచి సినిమా అది. బట్ దానికి రావాల్సినంత పేరు రాల. మేబీ అహెడ్ తీసామా సినిమా, అది కానీ ఇప్పుడు తీసుంటే ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ సెట్స్ కి బాంబే బ్లడ్ అంటారు, బాంబే బ్లడ్ గ్రూప్ మీద ఓకే, అది ఇప్పుడు తీస్తే ఇంక పెద్ద హిట్ అయింది. అది ఒకటి. గౌతమ్ నందా ఒకటి. గౌతమ్ నందా అంటే దానికి ఇంకా మేబీ చిన్న తప్పులు ఉండొచ్చు, బట్ స్టిల్ దానికి రావాల్సిన పేరు రాల. సంపత్ నంది కదా, సంపత్ నంది. దాంట్లో రెండు హీరో అండ్ విలన్ రెండు చేశారు, 2 క్యారెక్టర్స్ అన్నమాట. ఓకే, అంటే ఆ చేంజెస్ చాలా బాగుంటాయి. బట్ ఎక్కడో చిన్న ది వే ఆఫ్ టెల్లింగ్ లో ఏమైనా కొంచెం మిస్ అయ్యి ఉండొచ్చు అది. బట్ మంచి సినిమా అది, నోట్ అసలు కథగా చాలా మంచి కథ అది. కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్. అది నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ రీచ్ అవ్వలేదు. ఓకే, మూడోది ఇంకా మిగతా కొన్ని నేను అప్పుడే అనుకుని మధ్యలో ఇది రాదులే, ఇది ఎవడదాం దవడ సత్యం. సో నీతో యాక్చువల్గా నీకు బెస్ట్ ఫ్రెండ్ మన డార్లింగ్ ప్రభాస్, మీ ఇద్దరు వరి అనుకుంటుంటారు. అండ్ బాహుబలి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఇంతకీ ఎప్పుడంట? తెలీదండి. ఓకే, మీ ఇద్దరు పరిచయం చెన్నై నుంచా? చెన్నై నుంచి కానీ ఇక్కడే, అంటే సినిమా వర్షంకి ముందే నాకు తను వాళ్ళ ఆఫీస్, కృష్ణరాజు గారి ఆఫీస్ ఉంది. అవును, గోపికృష్ణ గారి ఆఫీస్ అని ఉంది. అక్కడ నేను అతన్ని కృష్ణరాజు అని నా ఫ్రెండ్ వాసు అని ఉన్నా, వాళ్ళతో ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ టైం నాకు ప్రభాస్ పరిచయం అయ్యాడు. ఓకే, అంటే తను అప్పుడే సినిమాల్లోకి రావాలి ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు అక్కడ మా ఇద్దరి మధ్య పరిచయం, అట్లా పరిచయం అయింది. వర్షం సినిమాతో క్లోజ్నెస్ ఎక్కువైంది. అవును, నాకు బాగా గుర్తు. నేను ఈడియట్ సినిమా ఆ ఇసుక సీన్ ఉంది కదా, అది షూటింగ్ చేసుకుని బిఎన్ఆర్డి కాలనీ పైన కొండ మీద ఉంటుంది కదా, డౌన్ దిగుతాం. వస్తుంటే నాకు జయంత్ డైరెక్టర్ కనిపించాడు రోడ్డు మీద. ఇదేంటిది ఈయన ఇక్కడ ఉన్నాడు ఏంటి అని చూస్తే ఆ పక్కన 5 మంది కుర్రోళ్ళు ఉన్నారు. దాంట్లో ప్రభాస్ ఈశ్వర సినిమాకి ఫోటోలు చేస్తున్నారు కొన్ని. ఓకే, సో అట్టగా రాయి మీద నుంచొని ఫ్రెండ్స్తో పాటు ఇలా చేతులు పట్టుకొని ఎన్ని ఫోటోలు చేస్తుంటే అప్పుడు చూసా. అప్పుడే మంచి ఇదిగా నేను అనుకున్నా, రూల్ చేస్తాడు ఒక రోజు ఈయన ఇండస్ట్రీని. నిజంగానే చేశాడు. గ్రేట్. ఓకే, మీ ఇద్దరు కలిసి ఏదో ఒక సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చినాయి. అంటే చెయ్యాలని ఉంది, అంటే ఆ పోస్టర్ కూడా మా దగ్గర ఉంది. లేదండి ఉంది, భలేవాడే బాబు. అదేం ఒకసారి 2 సినిమాలకి ఏదో కలిపేసారంటవా? ఓకే, అంటే ఇద్దరికి చేయాలని ఉందండి. బట్ తను ఇప్పుడు బాగా బిజీ, బాగా ఇదిలో ఉన్నాడు, తన కమిట్మెంట్స్ అయ్యింది. బట్ డెఫినెట్గా చేస్తాను. బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, బాహుబలిలో రాణా క్యారెక్టర్ నువ్వు చేయొచ్చు, అండ్ సలార్లో పృథ్వీరాజ్ క్యారెక్టర్ నువ్వు చేయొచ్చు. ఎందుకు చేయలేదు? లేదు, డెఫినెట్గా అడిగితే చేస్తాను. దానికోసం నేనేం చేసేస్తాను. నాకు ఇదని అదేం లేదు. ఫ్రెండ్షిప్ అది నాకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ నాకు సంబంధం. అంతే, ఫ్రెండ్స్ కోసం చేస్తాను. చేయరా నా కోసం అని కాల్ వస్తే చాలు చేసేస్తాను. సూపర్. చాలా మంది హీరోలు ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు బయోపిక్స్లో యాక్ట్ చేస్తున్నారు. సపోజ్ అట్లాంటి బయోపిక్ ఏదన్నా నీకు అవకాశం వచ్చిందనుకో, ఎవరిది చేద్దాం అనుకుంటున్నావు? భగత్ సింగ్ చేయాలని మన ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం దాని గురించి కదా. భగత్ సింగ్ నాకు ఎందుకో నువ్వు సూట్ అవుతావు
అని అనిపిస్తుంది నాకు. అది చేయాలని ఉంది. ఓకే. అది ఎవరైనా చేస్తే దాన్ని ప్రాపర్గా చేయాలి బేసిక్గా. ఎందుకంటే మనం షూటింగ్ చేస్తున్నప్పుడు భగత్ సింగ్ ఫోటో చూపించి నాన్నగారికి భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో గోపి నువ్వు ఇది చెయ్యి అని చెప్పా. సో కరెక్ట్గా నువ్వు కూడా అదే చెప్పావు. మేబీ డైరెక్టర్స్ గ్యారంటీకి పాయింట్ వినే ఉంటారు. ఇప్పుడు ఇలా దులిపి ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అంటే అది వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ కదండి భగత్ సింగ్ అనేది, అందుకని. ఓకే. ఇప్పుడంతా రిలీజ్లు హవాలు నడుస్తున్నాయి. అవును. ఆల్మోస్ట్ ఎంట్రీ 20 ఇయర్సా? 20 ఇయర్స్. సో సూపర్ డూపర్ హిట్ సినిమాలు మళ్ళీ 4K చేసి రిలీజ్ చేస్తే ఏ సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం? రిలీజ్ అంటే 4K చేసి కొంచెం మ్యూజిక్ మార్చి కొడితే మళ్ళీ సాహసం, మళ్ళీ బ్లాక్ బస్టర్. సాహసం మళ్ళీ బ్లాక్ బస్టర్. ఓకే. బాగా లైక్ చేసిన సినిమా, బాగా కష్టపడిన సినిమా. కష్టపడ్డాం. అవును. వెళ్తే మనకు లడాక్ లో చేసేటప్పుడు తెలుసుగా, మన హోటల్ నుంచి ఆ గుర్రాలది ఎత్తుకొని తీసుకెళ్లేది మనం 2 hours 2.5 hours జర్నీ చేసాం. అవును. ముంబై నుంచి ఫైటర్ ఒకటి దిగాడు, అప్పుడే హలో సార్ అని సెకండ్ ఇచ్చాడు. మధ్యాహ్నానికి బ్లడ్ అడిగి ఏ క్యా సార్ ఇట్లా బ్లడ్ ఆరే. అయితే మనం భోజనం తింటమే రావటమే 4 గంటలకు వచ్చింది మధ్యాహ్నం భోజనం. అవును. తిందాం అనుకున్న టైంకి ఇసుక తుఫాను. అవును. తర్వాత ఎక్కడ కూర్చున్నాం మనం? లారీ కింద కూర్చొని తింటా కూర్చునే. అది చూసారా సినిమా వాళ్ళకి ఎంత కష్టాలు. మీరు అనుకుంటారు వాళ్ళకేంట్రా అనుకుంటారు కదా, చూడండి. ఆ సినిమా కొంచెం మళ్ళీ టోన్ మార్చి కొంచెం డిఐ బాగా ఇంకా చేసి రణం అది ఫన్ కూడా, అంటే నీ ఫైట్స్ సాంగ్స్ కానీ కామెడీ కానీ. అవును. నెక్స్ట్ అదే నేను చెప్తున్నా, ఒక్కడున్నాడు మళ్ళీ ఇప్పుడు రీమేక్ చేయొచ్చు. సూపర్. అంటే ఇప్పుడు హీరోలు కూడా విలన్ గా చేసే రోజులు ఇవి. మరి నీలో ఉన్న విలన్ అలాగే ఉన్నాడా లేకపోతే బయటికి పంపించేసావు? ఇప్పుడు దాంట్లో వచ్చిందనే గౌతమ్ నందాలో వచ్చింది అది, ఆ షేడ్ మళ్ళీ వచ్చింది. అంటే ఈ మధ్యన ఎవరైనా అడిగారా? లేదు. అంటే నాకు నెగిటివ్ షేడ్ ఆఫ్ ది హీరో ఉంటుంది సార్. ఓకే. ఒక టైంలో మన తెలుగులో రాజశేఖర్ గారు చేసేవాడు. ఆ షేడ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ మీద చేయాలని ఉంది. ఓకే. అంటే దాంట్లో ప్లే చేయడానికి ఎక్కువ ఉంటుంది, చేంజ్ ఓవర్స్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వాళ్ళ సినిమాలో విలన్ని గోపిని పెడితే కొత్తగా ఉంటుంది అని సపోజ్ ఆఫర్ వచ్చింది అనుకో, ఎస్ అంటావు నువ్వు అంటావు? చేస్తా. సల్మాన్ భాయ్ రెడీగా ఉన్నాడు మావాడు. అంటే పాన్ ఇండియా అంటే నాకు తెలిసి ఇప్పుడు చెప్పుకుంటున్నారు, కానీ పాన్ ఇండియా అంటే గోపి హిందీ సినిమాలు డబ్బింగ్ ఏ ఇయర్ స్టార్ట్ అయింది? ఆంధ్రలో సినిమా కానీ స్టార్ట్ అయింది 2004 కాడి నుంచి గోపి అక్కడ స్టార్. ఎందుకంటే నేను చూసా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అవ్వచ్చు, లడాఖ్లో అవ్వచ్చు, అసలు దిగ్గానే అరే ఓ హైనా ఓ ఏ ఫిల్మ్ మే కామ్ కియా, ఓ పోలీస్ కామ్ కియా, ఏ గోపి చంద్ చాలా మంది అప్పుడు వచ్చారు. అంటే సపోజ్ ఇప్పుడు హిందీ ఆఫర్ ఏమైనా వచ్చిందా? హిందీ ఆఫర్ ఏమైనా రాలేదు. అంటే కొంతమంది అక్కడ ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు కానీ, బట్ మనకెందుకు మన తెలుగులో చేసుకుంటేనే బెటర్ కదండి. అలా కాదు కదా, మన హీరోలు చాలా మంది చేస్తున్నారు కదా. మన కంఫర్టబుల్ గా మన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అయ్యో మనం ఇక్కడ చేసుకో. ఓకే. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది భీమాలో, ఒరే కోత మొదలు పెడితే శ్మశానం కూడా సరిపోదు అని. అది ఏంటది? అది ఎవరికి వార్నింగ్? అది విలన్ కి ముఖేష్ తివారీ చేశాడు, విలన్ గా ముఖేష్ తివారీ. ఓకే. దాంట్లో ఒక ఆల్మోస్ట్ నీకు అది సెకండ్ హాఫ్ ఆ టైంలో వస్తుంది అనమాట. వెరీ పవర్ఫుల్ సీన్ అది, చాలా బాగుంటుంది. ఓకే. ఈవెన్ చేసిన తర్వాత నేను మామూలు డబ్బింగ్ లో చెప్పి చూస్తుంటే రే గోపి భలే చేసేవరా నువ్వు అన్న ఫీలింగ్ వచ్చింది నాకే. వదిలితే చంపేస్తాడరా బాబు అన్న ఫీలింగ్ ఉండింది. అంటే జనరల్గా కొంతమంది ఏదన్నా ఒక చిన్న సాయం చేస్తే డెఫినెట్గా ఒక 100 మందికి తెలియాలి నేను చేసేది అని ఉంటుంది. బట్ నువ్వు చాలా మందిని చదివిస్తున్నావు, ఎందుకు ఆ విషయం బయట చెప్పుకో అంటే ఎందుకు వద్దనుకున్నావు? ఎందుకనే మన ఇష్టంతో చేస్తున్నావు, అది మరి బయట పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నాకు అదే అనిపించదు. ఓకే. మనం ఒకరు హెల్ప్ చేస్తున్నాం, అది మళ్ళీ బయటికి చెప్పుకోనేది కాదు కదా, అది ఓకే మనకు నచ్చి చేస్తున్నాం. రైట్. నేను ఎందుకు అడిగానంటే ఈ పాయింట్, ఎస్ అంటే మా నాన్న అన్నాడు ఈ చేత్తో సాయం చేస్తే ఈ చేయికి తెలియకూడదు అంటారు. నేను ఎందుకు చెప్తానంటే అరే హీరో గోపీచంద్ పిల్లల్ని చదివిస్తున్నానంట, మనం కూడా తన్ని ఒక ఫాలో అయ్యి మనం ఒక ఇద్దరిని చదివించడం అనేది ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా అని ఆ ఉద్దేశం మీద అడిగాను తప్ప. ఓకే. ఎంతమందిని చదివిస్తున్నావు గోపి? అంటే నేను ఇప్పుడు కొంతమంది చదివించాను నా పిల్లలు చాలా చిన్నప్పటి నుంచి. కొంతమంది వాళ్ళు వెళ్ళి జాబ్స్ కూడా జాయిన్ అయ్యారు. జాబ్స్ అయ్యి వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇట్లా జాయిన్ అయ్యాను సార్ జాబ్. అది వెరీ హ్యాపీ. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఒక ఫుల్ఫిల్ ఒక దాని మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. బట్ స్టిల్ ఇప్పుడు కూడా అట్లీస్ట్ ఇయర్లీ ఒక 30 members వెళ్తూ
చదువుతానే ఉంటారు. బట్ కొంతమందికి అసలు నా పేరు కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు చదువుతారా బాగా, వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వాళ్ళు చదవనియండి. ఓకే, వాళ్ళకి ఓకే, వాళ్ళ కాలం వాళ్ళు నిలబడితే చాలు. ఎండ్ ఆఫ్ ది డే చదువు ఇస్ ఇంపార్టెంట్. రేపు చదువుకుంటే వాళ్ళు 4-10 మందికి ఉపయోగపడ్డారంటే చాలు నాకు అది. ఓకే. నేను ఎందుకు చదువు మీద ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, అది ఏదైనా లోకంలోకి బయటికి వెళ్ళి వాళ్ళ కాలం మీద నిలబడాలంటే ముందు అది తెలియాలి. ఒకటి, మా ఫాదర్ నమ్మింది మంచి స్కూల్ పెట్టాలని అనుకున్నారు ఫస్ట్. మమ్మల్ని చదివించేటప్పుడు ఒంగోలులో అంటే చెన్నైలో అంతా చాలా తిరిగారు, తనకి నచ్చల కొన్ని హాస్టల్స్ అయ్యింది. తర్వాత వద్దు మళ్ళీ పిల్లల్ని అంత దూరం పంపించడం ఎందుకని చెప్పేసి ఒంగోలులోనే నిల్ డిస్పరాండం అని చెప్పి స్కూల్ పెట్టి దాంట్లో మమ్మల్ని పెట్టి మళ్ళీ చెన్నై నుంచి టీచర్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి చదివించారు అనమాట. అంటే ముగ్గురు చెల్లి నేను అందరూ అక్కడే ఉన్నాం. నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి పొజిషన్స్ లో ఉన్నారు అందరూ. కానీ ఆ స్కూల్ ఫాదర్ చనిపోయిన తర్వాత మేము క్యారీ చేయలేకపోయాం. తర్వాత దాంట్లోనే మా ఫాదర్ ఫ్రెండే వసుంధర గారు అని చెప్పేసి అని ఆవిడ టేక్ ఓవర్ చేసింది. ఒంగోలులో స్కూల్ నడుపుతున్నారు, అంటే నాన్నగారు పేరు పెట్టి నడుపుతున్నారు. బట్ చదువు అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను అక్కడ చేయలేకపోయాను, బట్ ఏదో విధంగా చేద్దామని చెప్పేసి అని నేను ఇట్లా చేస్తున్నాను. సో మన ఇద్దరి మధ్యలో ఉన్న చనువుతో ఒక విషయం నేను అడగబోతున్నాను. జనరల్గా నువ్వు యాక్ట్ చేసిన సినిమాలు నేను చాలా చూసా, థియేటర్లో చూసా, టీవీలో చూసా, అండ్ ఎక్కడైనా అవుట్డోర్కి వెళ్తున్నప్పుడు గోపి సినిమా రిలీజ్ అయినాడు చూద్దాం అని వెళ్ళిన సినిమాలు ఉన్నాయి. నా సినిమాలు కూడా నువ్వు చూసుంటావు కదా. అయితే ఇప్పుడు నీకు ఒక చిన్న క్విజ్. నేను యాక్ట్ చేసిన సినిమాలు నేను చాలా చేసావు, కొన్ని గెటప్ నేను చూసి చాలా. అవునా? ఎన్ని గెటప్లు? సరే, గుర్తుపడతాం. అది ఏ సినిమాను చెప్పాలి బాబు, వేసుకోమ్మా గెటప్స్. ఎప్పుడు అది చెప్పాలి. హింట్ కావాలి. ఎన్టీఆర్ యాక్ట్ చేసిన సినిమా. మీ చెల్లెళ్ళు ఉండే ఫ్లాట్ లో ఉంటారు ఆ డైరెక్టర్. యమదొంగ. కరెక్ట్. ఏంటి అసలు గెటప్ అది? ఒక బొమ్మను తెచ్చాను అని చెప్పి మేము ఈ బొమ్మని నీకు ఇచ్చేస్తా అని చెప్పి డబ్బులు తెస్తాడు ఎన్టీఆర్. ఇది మ్యాటర్ ఏంటి తెలుసా? ఆ గడ్డి చూసావా? వాళ్ళు ఏం చేశారంటే పొద్దున్న గెటప్ వేశారు, కొంచెం ఇంకేదైనా చెట్లు మొక్కలు అంటే పెడదాం అన్నారు. అక్కడెక్కడో గడ్డి ఉంటే గడ్డి తెచ్చి అవి ఉడిచారు. అవి ఎండకి ఎండిపోయి ముక్కులోకి ఎక్కడ పడితే వెళ్ళిపోతున్నాయి. సార్ తొందర తీయండి సార్ దొరికిచేస్తుంది. ఆ తర్వాత లాస్ట్ లో స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తారు. అప్పుడు హాయిగా అనిపించదు, అరగంట దీంట్లోనే ఉంటాను. ఆ గెటప్ ఇది. నెక్స్ట్ గెటప్ ఇప్పుడు ఇది చెప్పాలి. ఇందాక దేశముద్ర. షూరా? కన్ఫర్మ్. అదే ఇది. ఇందులో డైలాగ్ గుర్తుందా? దాంట్లోనే కోవెస్టర్లతో అంతా కూడా ఏదో ఉండి దాంట్లో. అవును, చీర ఇవ్వలేదని చెప్పి. నీకు గుర్తుందా డైలాగ్? అది డైలాగ్ గుర్తులేదు. మీ అమ్మకి తెచ్చావు, మీ చెల్లెలకు తెచ్చావు, నాకెందుకు పట్టు చీర తీసుకురాలేదు అని మళ్ళీ పడుకుంటుంది. ఈ సీన్ చేస్తున్నప్పుడు నా వెనకాల ఉన్న వాళ్ళందరూ రియల్, అందరు అఘోరస్ వాళ్ళు. ఓకే. వాళ్ళ మధ్యలో దమ్మారో దమ్ అని వేస్తున్నారు, మధ్యలో నన్ను పిలిచి అంటున్నాడు. నన్ను కూడా నిజం అనుకున్నారు. ఓకే. నేను చేసిన డైరెక్టర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అనే పూరి జగన్నాథ్. అంటే వెరీ వెరీ కంఫర్టబుల్. అసలు షూటింగ్ చేసినట్టే ఉంటుంది. షూటింగ్ చేసినట్టే ఉంటుంది చెప్పాలి. అవును. నెక్స్ట్ ఇది కూడా ఇదే పూరి గారిది. అవును. మసాజ్, థాయ్ మసాజ్. అదే కదా. ఏమన్నా? మసాజ్, థాయ్ మసాజ్. థాయ్ మసాజా? నా మనసులాయో మనసులాయో. టచ్ మీ, డోంట్ టచ్ మీ. అవును. వామ్మో, ఇడమ్మ కడుపు కాలం ఏమి తెలుగు మాట్లాడుతున్నాడండి. తెలుగు లక్ష్మి అంటారా? బండ్ల గణేష్ వచ్చి అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ అంటాడు. అనగానే బిఫోర్ ఆపరేషన్ ఐమ్ బాయ్, ఆఫ్టర్ ఆపరేషన్ లేడీ బాయ్. సేమ్ సేమ్. సో అట్టాగేది చిరుతాడు. రామ్ చరణ్ ఫస్ట్ ఫిలిం. ఓకే. గోపి, ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు కదా, వాళ్ళల్లో నెక్స్ట్ జనరేషన్ జూనియర్ గోపి ఎవరు? అది చెప్పలేమని. అంటే నీ సినిమాలు చూస్తుంటారు కదా? చూస్తుంటాడు. పెద్దోడు బాగా చూస్తాడు, చిన్నోడు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇప్పుడు వాడికి. ఓకే. పెద్దోడికి అయితే వాడికి బాగా వాడి బాగా అనలైజింగ్ కూడా బాగుంది వాడికి. ఎవడు? చిన్నోడా? పెద్దోడు. ఓకే. పెద్దోడు అనలైజింగ్. నా సినిమా చూసినా కూడా ఇట్లా ఎందుకు చేసావు, ఇక్కడ బాగాలేదు కదా, ఇది ఇద్దరు చేయొచ్చు కదా, అవన్నీ అనలైజింగ్ ఉంది వాడికి. అంటే ఫ్యూచర్లో ఏమైనా కంపెనీ డైరెక్టర్ అవుతాడు? వాడికి ఫోకస్ బాగుంది. ఓకే.
తెలియలే మరి రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎట్లా అంటే నాకు ఫోర్స్ చేయను, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఏమైతే బాగుంటుందని. అంటే నాకు ఒకరన్నా డైరెక్టర్ అయితే బాగుండేది. సో బాబులు ఇద్దరికి వీతో పెట్టావు కదా పేరు. అవును అవును. వి ఏంటి సెంటిమెంట్ ఏమన్నా? అదేం లేదండి, మామూలుగా ఫస్ట్ పెద్దవాడికి విరాట్ కృష్ణ అని పెట్టాను. ఓకే, నాన్నగారి పేరు వచ్చేటట్టు పెట్టాను. రైట్. రెండో వాటితో కూడా వీక్ గా ఉంటే బాగుంటుందని చెప్పి వైఫ్ వీతోనే పెడదామని చెప్పి వి అన్నాను. అన్న పేరు కూడా కృష్ణ ఉంటుంది కదా? అన్నలేదు, అన్న పేరు ప్రేమ్చంద్ కదా. అందుకని రెండో వాడికి కూడా వీతో వస్తే బాగుంటుంది అని వి అని పెట్టాం. ఓకే. ఇప్పుడు రెండో వాడు వచ్చి అంటా ఉంటాడు అప్పుడప్పుడు, నాన్న నేను హీరోలాగా ఉన్నానా అని. కాదు, వీళ్ళిద్దరు అందరికి తెలుసు. ఇంకో బుడ్డోడు ఉన్నాడు. ఇద్దరే. లేదు, దాచావు. లేదు, నా దగ్గర ఫోటో చూపించినా? చూపించండి ఒకసారి ఫోటో అండి. ఇది నేను. ఇది స్కూల్ డేస్ లో ఆల్మోస్ట్. ఎక్కడికి? చెన్నైయా లేకపోతే? చెన్నైలో. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 4th స్టాండర్డ్ ఎప్పుడు చదివేసాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకా అప్పుడప్పుడు చెన్నై ఫ్రెండ్స్, నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రొఫెషన్ అంతా ఒక ఇద్దరేమో CA చదివారు. వేరే ఈవెన్ నాకు ఇప్పుడు నా చార్ట్ అకౌంట్ కూడా నా ఫ్రెండే. ఓకే. చెన్నైలో నా ఫ్రెండ్స్ కొంతమంది బిజినెస్ చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఒకడేమో క్రికెట్, అంటే ఫస్ట్ అందరం ఒక బ్యాచ్ క్రికెట్ ప్లేయర్స్ అవ్వాలనుకున్నాం. నాది ఇటు వచ్చేసింది. ఒకడైతే క్రికెట్ ప్లేయర్ అయ్యాడు, తమిళనాడుకి ఆడాడు. వాడు విజయ్ గోపి అని. తమిళనాడుకి ఆడి ఇప్పుడు మళ్ళీ వాడు కూడా బిజినెస్ చేసుకుంటున్నాడు అనమాట. బట్ ఆల్ నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంతా టచ్ లో ఉన్నారు. సో అప్పుడప్పుడు మీ రీయూనియన్ చెన్నైకి ఇప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ స్కూల్ అంతా ఒక రౌండ్ వేసి ఒక రౌండ్ మనం ఎక్కడ చదువుకున్నామని ఆ గ్రౌండ్ ఎన్ని చూసి సోమసుందరం గ్రౌండ్ లో అంతా ఆడుకుంటా చూసుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి అట్లా వస్తూ ఉంటాం. నా ఓల్డ్ మెమరీస్ అవి ఉండాలి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏంటి అనేది మనకు తెలియాలి. ఆ రూట్స్ మర్చిపోకూడదు. ఇంకో ఫోటో ఉంది, ఏది ఏంటమ్మా? నాన్నగారు, అమ్మ, అన్న, చెల్లి హైదరాబాదే, ఇక్కడే మన డాక్టర్, డెంటిస్ట్ తను. ఓకే. బావగారు ఏం చేస్తారు? తను సాఫ్ట్వేర్ జాబ్. చెల్లికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు కదా? ఇద్దరు పాపలు. సో ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉన్నారు? అమ్మ నా దగ్గరే ఉంది. అమ్మ నీ దగ్గర. సో ఇప్పుడు మనం ఓల్డ్ మెమరీస్ లోకి వెళ్దాం. నాకు ఒక్క క్వశ్చన్, మీరు నాకు తెలిసి మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 100 సినిమాలు, వేలు దాటిపోయి ఉంటాయి. మీ హీరోగానే ఆల్మోస్ట్ above 50 మూవీస్ చేశారు. కమెడీగా చేశారు, క్యారెక్టర్స్ చేశారు, అన్నీ చేశారు. అంటే మీరు చూడని హీరో లేరు, మీరు చూడని స్టార్డమ్ లేదు, అన్నీ చూశారు. బట్ మీరు చూసిన అప్పటికి ఇప్పటికి ఏం మారింది? అంటే యూ క్యాన్ సీ ది క్లియర్ డిఫరెన్స్. అప్పుడు ఇండస్ట్రీ ఏంటి, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే మనుషుల్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రీ కానీ మనుషుల్లో తేడాలు చాలా చూసుంటారు. చాలా మార్పు. అవి నిజంగా చెప్పాలంటే గోల్డెన్ డేస్. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రాగానే నేను బొకే తీసుకెళ్ళి ఇవ్వగానే మళ్ళీ ఫార్మాట్ ఏట్రా అన్నాడే. లేదన్నా, ఎక్కడ మొగలుతూరు, ఎక్కడ మీ అచీవ్మెంట్, మామూలు విషయం కాదు ఇది. కానీ మీ ఇంటికి వస్తుంటే ఆ కష్టం కనిపిస్తుందన్నా, మీ కష్టం అనగానే ఇదే కదరా మనకి అని చెప్పడం జరిగింది. నా లైఫ్లో కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా చెన్నైలో. ఎవరిని అడుక్కోకూడదు మనం, ఎందుకంటే నలుగురికి తెలిస్తే బాగోదు అని వస్తువులుగా ఉన్నాను తప్ప ఎవరి దగ్గర చేయి చాచలా. ఏదైనా వేషం ఇస్తారేమో అని ఆఫీస్కి సైకిల్ మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మనం బెంచ్ కార్లో వెళ్తున్నాం, అక్కడ బెంచ్ కార్ లేకపోయినా ఏ ఇన్నోవాలో వెళ్తుంటాం. కానీ అప్పుడప్పుడు రైట్ లెఫ్ట్ చూస్తుంటా, ఎస్ ఇక్కడ బస్ ఎక్కాను నేను, ఈ రోడ్లో సైకిల్ తొక్కాను నేను అని అనుకుంటుంటా. ఆ మెమరీస్ ఇంకా నాకుంటే నాకు ఇష్టం. ఎందుకంటే మన వెనకాల ఎవరు లేరు, స్వతహాగా నేను పైకి వచ్చినవాడిని. ఏంటంటే నా టాలెంట్ తోటే నేను ఇండస్ట్రీలో పైకి వచ్చాను తప్ప. బట్ నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటా నేను అచీవ్ చేశా. ఎస్. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు చాలామందికి నేను చెప్తూ ఉంటా, అరే ఇది కాదురా లైఫ్, ఇది లైఫ్. మనకి ఏదో అంటే కొవ్వులు వచ్చినాయి కదా అని చెప్పి మనం తోపులు అనుకుంటారు. అది తిన్నగలితే పర్లేదు, అది కానీ తిరిగిందంటే మనకే పుచ్చుకుంటే అది వద్దు అని చెప్తాడు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు 1250 సినిమాలు పూర్తయ్యాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ కూడా రీసెంట్గా యాక్ట్ చేసాం. నేపాలీ భాష రాదు. అక్కడి నుంచి హీరోయిన్ ఇక్కడికి వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసాం. నేను, బ్రహ్మానందం గారు. వాళ్ళు అన్నారు, సార్ 3.5 కోట్ల మంది జనాభా ఉన్నారంట నేపాలీస్. కమెడియన్స్ ఎవరైనా తెలుసు అంటే బ్రహ్మానందం నేనే. ఆడకి పేరు రాక ఓ బాల్నే రతానా ఉస్కా నామ్ క్యా హై అన్నారు.
అంటే నన్ను वो मेरा भाई है बड़ा भाई है బ్రహ్మానందం బ్రహ్మానందం సాలాడు క్యా కామ్ కర్తా యార్ అంటుంటారు. వాళ్ళది ఆ రియాక్షనే అంటే వాళ్ళు అదే అన్నారు, అందుకోసం మేము వచ్చాం సార్ షూటింగ్ చేయడానికి అని. కానీ చాలా మంచోళ్ళు, చాలా సౌమ్యులు. సో అట్టగా జీవితం 45 సంవత్సరాలు, 45 years. ఏప్రిల్ 28 వస్తే హీరో అయ్యి 30 సంవత్సరాలు యమలీల. అంటే కొంతమందిని చూస్తుంటాను, అంటే మీరు ఎంత స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్తో పాటు సక్సెస్ అన్ని చూసి కూడా వెరీ డౌన్ టు ఎర్త్. కానీ కొంతమందిని చూస్తుంటే ఎగిరేగా ఒక టప్పన ఎగురుతూ ఉంటారు చూసారు, వాళ్ళు చూస్తున్నా అంటే వీళ్ళు ఏంటి అసలు వీళ్ళ ముందల అంటే ఆ రెస్పెక్ట్ అనేది కొంతమందికి ఇప్పుడు లేదు. అంటే ఆ పర్సన్ వాల్యూ ఏంటి అనేది కొంతమంది తెలియలేదండి. రియలీ డిజర్వ్, బికాస్ మిమ్మల్ని నేను చూసాను ఫస్ట్ నుంచి మీరు ఎంత కష్టపడి ఏ పొజిషన్కి వచ్చారు, మీరు ఎంత హెల్ప్ చేశారు మీ ఫ్యామిలీకి, ఎంత సపోర్ట్గా ఉన్నారు మీరు, అది హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ గోపి. ఎందుకంటే మన జర్నీ మామూలు జర్నీ కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆలీతో సరదాగాలో ఆలీతో పాటు గోపీచంద్ సరదాతో అయిపోయింది. భీమా విషయానికి వస్తే ఈ డైరెక్టర్ని ఎందుకు అనుకున్నాం అంటే లేదండి, కథ చెప్పగానంటే నాకు తను తెలియదు, బేసిక్ పరిచయం లేదు. శ్రీధర్ గారు వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద భీమా, తనే తిని పరిచయం చేశారు. అంటే తన దగ్గర తను నేను కలవాలి, కథ ఉందంటే చెప్పాలంటున్నారంటే సరే వింటా అని చెప్పి ఫస్ట్ ఒక కథ చెప్పడం జరిగింది. ఇట్లాంటి కథ కాదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, సంథింగ్ అని పోలీస్ టైప్ ది అని ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటే చెప్పండి అంటే అప్పుడు ఈ భీమా స్టోరీని తీసుకొని వచ్చారనమాట. ఓకే, బట్ ఈస్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. సో ఆ డైరెక్టర్ని పిలిచేద్దాం. ఆ డైరెక్టర్ కూడా వచ్చున్నారు. ప్లీజ్ వెల్కమ్ హర్ష గారు. మొట్టమొదటిగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి సినిమా తీశారు. థ్యాంక్ యూ సార్. నేను గోపికి చెప్పా, నేను మీకు కూడా చెప్తున్నా, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా మీకు మార్నింగ్ షో రోజున ఒక మంచి న్యూస్ మీరు వింటారు. ఆ రోజు మనం ఫోన్ చేయండి, గోపి గారు నా నెంబర్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఆల్ గాడ్స్ గ్రేస్ సార్. ఎస్, మనం కలుద్దాం. ఎస్, మీది తెలుగులో ఫస్ట్ ఫిలిం, ఇది తెలుగులో ఫస్ట్ ఫిలిం. ఎందుకు భీమా సినిమా గోపితోనే చేయాలనుకున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మీరు కన్నడలో మంచి హిట్లు ఇచ్చున్నారు. సో డెఫినెట్గా మీరు ఇక్కడ ట్రై చేస్తుంటే టాప్ హీరోస్ వాళ్ళతో వెళ్దాం ఈ కథని అనుకోకుండా గోపి నా కథకి సూటు సార్ అని ముందే మీకు అనిపించిందా? సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుగులో ఫస్ట్ హీరో నేను మీట్ చేసింది మాట్లాడింది గోపి సార్. ఆయనే. నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఓకే. నాకు శ్రీధర్ సార్ ఒకసారి ఫోన్ చేశారు, స్టోరీ ఉందా అని అడిగారు. అవును సార్ ఉంది ఇలా అని ఒక జనరల్ స్టోరీ లాగా డిస్కషన్ చేశాను గోపి సార్తో. అది కూడా గూగుల్ మీట్లో. ఓకే. జనరల్ కాదు, అప్పుడు కరోనా టైం, కోవిడ్ టైం. సో అందుకే ఐ కుడెంట్ ట్రావెల్. హీ ఆల్సో సెడ్ ఇట్ ఈస్ బెటర్ సేఫ్ టు టాక్ ఓవర్ ద గూగుల్ మీట్ అన్నారు. సో అప్పుడు జనరల్గా డిస్కషన్ అయింది. దెన్ ఐ రియలీ లైక్ దెమ్ సార్. ఓకే. ఓన్లీ ఐ హ్యాడ్ సీన్ ఆన్ ద స్క్రీన్ అంతే. మాట్లాడినప్పుడు చాలా మంచి వైబ్ వచ్చింది. తర్వాత సార్ చెప్పారు, లేదు ఇంటెన్స్గా ఐఎమ్ ట్రయింగ్ ఫర్ అ పోలీస్ కాప్ స్టోరీ అని చెప్పారు. అందుకే లేదు ఇది ఎలాగైనా చేయాలి, హ్యావ్ టు డూ సంథింగ్. ఆ టైం కరెక్ట్ నేను వేద అని శివరాజ్ కుమార్ సార్తో ఒక సినిమా చేస్తున్నాను. దట్ వాజ్ ఎస్ 125th ఫిల్మ్, శివన్నది. శివన్నది. ఓకే. ఆ టైంలో కూడా ఇది ఎలాగైనా చేయాలి అని కాన్సన్ట్రేట్ చేసి ఒక 6 months ఆ గ్యాప్లోనే భీమా రాసి ఓన్లీ ఫర్ గోపి సార్ ఇది ఇలా ఉండాలి అని నెక్స్ట్ ఇమీడియట్గా శ్రీధర్ సార్కి మన కో ప్రొడ్యూసర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, సార్ ఐఎమ్ రెడీ. ఓకే. సెడ్ ఓకే ప్లీజ్ కమ్ డౌన్. దెన్ వెన్ ఐ కేమ్ అండ్ మెట్ హిమ్ ఐ రియలీ లైక్ దెమ్ సార్. అంతే, మా గోపిని ఎవరు కలిసింది? ఎస్ సార్, ఐ రియలీ లైక్ దెమ్. ఆల్వేస్ అ స్మైలీ ఫేస్. లవ్ చేసేస్తారు అంతే. వెరీ హంబల్, డౌన్ టు ఎర్త్. హీ రిసీవ్డ్ మీ వెరీ వెల్. ఓకే. స్టోరీ ఇమీడియట్గా వచ్చాక ఒక 10 minutes కూడా లేదు ఆ స్టోరీ అని చెప్పారు. ఫినిష్ అయ్యాకనే ఐ సెడ్ సార్ లెట్స్ డూ దిస్ అని. ఓకే. సెడ్ ఎస్ 100% విల్ డూ ఇట్ చెప్పి అలాగనే ఇంప్రూవైజ్ అయ్యి అండ్ బై గాడ్స్ గ్రేస్ ఇట్ వెంట్ ఆన్ వెరీ స్మూత్లీ సార్. సో హీరోయిన్ దీంట్లో? హీరోయిన్ మాళవిక శర్మ అండ్ ప్రియా భవానీ శంకర్. ఓకే. ఇద్దరు గోపి సార్తో రొమాంటిక్ మూడ్లోనే ఉంటారు. సినిమాలు మేమేంటి, మేము ఇంటికాడే స్టార్ట్ చేస్తాం. సార్ నేను సెట్లో చూశాను కదా సార్, గోపి సార్ అంటే సైలెన్స్. అంతేగా. ఆఫ్టర్ ద షాట్ నో డిస్కషన్. ఏమైనా సీన్ ఉంటే ఒకేసారి అంతే. నేను ఇద్దరిని చూసా నా కెరియర్లో. ఒకటి మా గురుగారు సోమన్ బాబు గారిని చూసా, తర్వాత గోపిని చూసా. వర్క్, కూర్చోవటం, ప్యాకప్, వెళ్ళిపోవటం. అండ్ హీఈస్ ఆల్వేస్ ఆన్ టైమ్ సార్. ఆన్ టైమ్. షార్ట్ సార్, షార్ట్ రెడీ అంటే జస్ట్ అంతే. హీఈస్ వెరీ ప్రొఫెషనల్, వెరీ వెరీ. అండ్
బెస్ట్ థింగ్ అంటే నో కన్ఫ్యూజన్ సార్, అవును, నో కన్ఫ్యూజన్. అంటే కథ ఆల్రెడీ తెలిసిపోయింది, కన్ఫ్యూషన్ ఉండదు అక్కడ. నాకు హర్ష ఇది చెప్పాడు, ఇది చేస్తాడు, దట్స్ ఇట్, నేను చేయాలి, ఏం చేయాలి చెప్పు, ఐఎమ్ యువర్ సర్వెంట్ అని వస్తాడు తప్ప నేను హీరో ఇది మార్చు అని ఉండదు. సో ఇది ఎన్నో సినిమా మీకు యాజ్ ఎ దిస్ ఇస్ మై డైరెక్టర్? 11th ఫిల్మ్. సో మీరు ఇది ప్లస్ ఇది రెండు జోడించి పెట్టినట్టున్నారు ఈ సినిమాలో. సినిమా కదా సార్, ఎవ్రీథింగ్ ఇస్ సినిమా ఫర్ మీ. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జనరల్గా గోపి మీకు ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. వీడియో కాల్స్ మాట్లాడుతుంటావు కదా మామూలుగా, ఇప్పుడు నీ ఫోన్ నుంచి ఒక వీడియో కాల్ ఒక నెంబర్ చెప్తాను, వాళ్ళు లిఫ్ట్ చేయాలి. అలా ఎవరికి చేస్తావు? ఎవరున్నారు ఇప్పుడు? నీ చాయిస్ అయితే పోనీ రేష్మాకి వద్దు, ఆ? ఎందుకు ఏదో నేనేం మాట్లాడు, లిఫ్ట్ చేయకపోతే నేను ఇబ్బంది పెట్టను. అది చేస్తే మాత్రం నేను కొన్ని అడుగుతా, మంచిగా అడుగుతా. చైనా చెయ్యి. రేషు నువ్వు లైవ్లో ఉన్నావు అంటే, లైవ్ అంటే ఆలీ గారు ఫోర్స్ చేస్తున్నారు, ఫోన్ చేయి రేషుకి నేను మాట్లాడాలి అని. ఫోన్ ఇస్తున్నా ఆలీ గారికి. బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. భీమా చూసావు కదా ట్రైలరు? మీ ఆయన ఎలా ఉన్నాడు దాంట్లో? చాలా మ్యాన్లీగా ఉన్నాడు కదా దాంట్లో. నచ్చింది ఏంటి? నాకు మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ నచ్చింది, ది వే హి ఎనాక్టెడ్ ఇన్ ఎ పవర్ఫుల్ వే అని నచ్చింది. రాష్మాని ఏదన్నా ఒక్క ముక్క అంటే నాకు ఫోన్ చేయి, మనుషులు వేసుకొస్తా. అసలు ఏమిటండి, సచ్ ఎ స్వీట్ హార్ట్, అసలు ఏం అంతా అంతేనంటావా? సో అంటే మీ ఆయన యాక్ట్ చేసింది ఈ భీమా కాకుండా అంతకుముందు యాక్ట్ చేసిన సినిమాల్లో ఏ సినిమా నీకు ఇష్టమైన సినిమా? నాకు సాహసం చాలా ఇష్టం, అండ్ నాకు మొగుడు మూవీ కూడా చాలా ఇష్టం. అవునా? నాకు కృష్ణవంశీ గారి మూవీస్ అంటే బేసికలీ ఇష్టం, ట్రెడిషనల్ గా ఉంటాయి. ఏదో ఆ సాంగ్ ఒకటి ఉంటుంది దాంట్లో, టైగర్ సాంగ్ లో హి హ్యాడ్ ఎ వెరీ ఫ్రైటెడ్ ఎక్స్పీరియన్స్ హి షేర్డ్ విత్, సో ఐ కెన్ టీజింగ్ హిమ్. కొంచెంలో తప్పించుకున్నారు, టైగర్స్ పక్కనే నడుస్తున్నారు కదా మీరు అని జోకింగ్ అనుకుంటా. ఓకే, ఎప్పుడు అడగని క్వశ్చన్ ఏదన్నా ఉంటే ఇప్పుడు మా షోలో మా ద్వారా నువ్వు అడుగు. మెహూ ఏమి లేదండి. పోనీ ఓకే, గోపిలో నచ్చింది ఏదన్నా ఒకటి ఉందా? నచ్చని విషయం తొందరగా నమ్మేస్తారు అందరినీ. అబ్బా ఓకే, నచ్చిన విషయం చాలా ఉంది. వెరీ సో మెనీ, సో క్యూట్ అండ్ హి ఇస్ వెరీ అండర్స్టాండింగ్, వెరీ లవ్లీ హస్బెండ్. అందరినీ చాలా బాగా ట్రీట్ చేస్తాడు. హి గివ్స్ వాల్యూ, లాట్ ఆఫ్ వాల్యూ ఫర్ ఫ్రెండ్షిప్. ఈ రోజుల్లో అంత వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇచ్చేవాళ్ళని నేనైతే నిజంగా అడ్మైర్ హిమ్ ఫర్ దాట్. అండ్ ఫ్యామిలీ వైజ్ గా కానీ, మదర్ ని కానీ, వైఫ్ ని కానీ, కిడ్స్ ని కానీ, హిస్ ఆల్ రౌండర్. ఓకే, అంటే తనని చూసి ఎవ్రీ అసలు ఎగ్జాంపుల్ అక్కర్లేదు మాకు, తల్లి చూసి నేర్చుకోవచ్చు అన్ని. ఓకే, నైస్ పర్సన్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అది మాత్రం చెప్పగలను. సో ఫైనల్ గా ఒక్క మాట గోపి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఐఎమ్ సో లక్కీ టు గెట్ హిమ్ యాజ్ మై హస్బెండ్. ఏదైతే దేవుడికి విష్ చేసుకున్నాను, నాకు అంతకన్నా గొప్ప హస్బెండ్ ఇచ్చారు. ఐ రియల్లీ వర్షిప్ ఫర్ దట్. థాంక్స్ ఫర్ ద యూనివర్స్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ పర్సన్ ఇన్ మై లైఫ్. అదే మీ అమ్మ నాన్న చాలా గట్టిగా పూజలు చేసి ఉంటున్నారు, అందుకే ఇంత రాముడు మంచి బాలుడు దొరికాడు. ఓకే రేషు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను ఏదో మాట్లాడతాను అనుకోని టెన్షన్ పడ్డా కదా, చూసావా? హీరోను కూడా భయపెట్టించా నేను. ఓకే హర్ష, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా?
దయ్యం వస్తుంది.